హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ స్టోరీస్. లాస్ట్ వీడియోలో నేను చెప్పిన కథ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కథలు మరెన్నో కావాలంటే వెంటనే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఉత్తమ గాయని ఎవరు. ఒక చల్లని సాయంత్రాన నదీ తీరంలో నడక సాగిస్తున్నాడు రాజు. అదే సమయంలో ఓ జాలర్ల జంట వాళ్లతో పాటు అక్కడికి వచ్చింది. ఆ జాలరి భార్య అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉయ్యాల కట్టి తన బిడ్డను అందులో పడుకోబెట్టింది. తర్వాత భర్తతో కలిసి చేపల వేట ప్రారంభించింది. ఒకవైపు ఆసక్తిగా వారి చేపల వేటను గమనిస్తూనే నడుస్తున్నాడు రాజు. అప్పుడే యువరాణి అక్కడికి వచ్చింది. ఆమె ముఖం నిండు వెన్నెలలా మెరుస్తుంది. ఆ సంతోషానికి కారణం ఏంటి అని అడిగాడు రాజు. వివిధ రాజ్యాలకు చెందిన కళాకారుల మధ్య జరిగిన పాటల పోటీలో తాను ఉత్తమ గాయనిగా ఎంపికయ్యానని తెలిపింది. తన ప్రతిభతో ఇతర పోటీదారులను సునాయాసంగా ఓడించాను అంది. ఇక నన్ను ఢీకొట్టే వాళ్ళు ఎవ్వరూ లేరని గర్వంగా చెప్పింది. యువరాణి భుజం తడుతూ సాధించిన గెలుపుతో సంతృప్తి చెందొద్దని, నిరంతరం సాధన అవసరమని ఆమెకు సలహా ఇచ్చాడు రాజు. అంతేకాదు, ఇంకా కొందరు నిష్ణాతులైన గురువుల వద్ద శిక్షణ పొంది మరిన్ని మెలకువలు నేర్చుకోవాలని సూచించాడు. దానికి నాన్నగారు, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నేను గొంతు విప్పాను అంటే నా గాన మాధుర్యానికి ఎవరైనా పులకరించిపోతారు. అందులోనూ ఇప్పుడు జరిగింది ప్రపంచ పోటీలు. ఆ పోటీలో గెలుపొంది నేను ఈ విశ్వంలోనే ఉత్తమ గాయనిగా చరిత్ర సృష్టించాను అంటే గానం ప్రపంచంలో నేనే విశ్వ విజేతను. నాకు ఇంకా శిక్షణ అవసరం అంటారా అని అడిగాను. యువరానికి ఎలా నచ్చ చెప్పాలో రాజుకు తెలియలేదు. ఇంతలో ఉయ్యాలలో నిద్రపోతున్న బిడ్డ ఏడవటం ప్రారంభించింది. వెంటనే రాజు చిన్న నవ్వు నవ్వి, నీ సంగీత అమృతంతో ఆ బిడ్డ ఏడుపును మాన్పించి నిద్రపుచ్చగలవా అని అడిగాడు. యువరాణి అదెంత పని అన్నట్లుగా ఉయ్యాల వద్దకు వెళ్ళి పాట పాడడం మొదలుపెట్టింది. బిడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడి మరింత బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. యువరానికి ఏం చేయాలో తెలియలేదు. దగ్గరకు వెళ్ళి మరింత గట్టిగా పాడితే బిడ్డ ఏడుపు ఆపుతుంది అని భావించి ఉయ్యాల వద్దకు వెళ్ళి గాత్రం పెంచింది. యువరాణి గొంతుకు బెదిరిన బిడ్డ గుక్క తిప్పుకోకుండా మరింత గట్టిగా ఏడవడం ప్రారంభించింది. చేపల వేటలో నిమగ్నమైన తల్లి ఇంతలో బిడ్డ ఏడుపు విని పరుగున చెట్టు దగ్గరికి వచ్చింది. ఉయ్యాల ఊపుతూ జోలపాట అందుకుంది. దాంతో మెల్లమెల్లగా బిడ్డ నిద్రలోకి జారుకుంది. వెంటనే రాజు, చూసావా యువరాణి, ఆ తల్లికి కనీస సంగీత జ్ఞానం లేదు. బానే కూర్చోవడం అంటే తెలియదు. పాడే పాట భావం అర్థం కాదు. ఎలాంటి మార్గదర్శకత్వం లేదు. ఇప్పటిదాకా ఏ పోటీలోనూ పాల్గొనలేదు. కానీ కమ్మనైన తీయనైన అమృతపు జల్లును మేళవించిన జోలపాటతో బిడ్డను నిద్రపుచ్చింది. ప్రకృతి ప్రసాదించిన సహజమైన మాతృత్వం ఆమె గొంతులో తొణికిసలాడింది. అందుకే ఆ బిడ్డ ప్రశాంతంగా నిద్రపోయింది. ఎవరు ఏ విషయంలోనూ పరిపూర్ణం కాదు. మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. మనకన్నా ప్రకృతి చాలా గొప్పది. ఆ విషయాన్ని గుర్తించి నిరంతర సాధన, శిక్షణ కొనసాగించు అని హితవు పలికాడు. నిజమే, నేను కాదు ఉత్తమ గాయని, ప్రతి తల్లి ఉత్తమ గాయనే అని అర్థం చేసుకుంది యువరాణి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, విజయం సాధించామని సాధన ఆపేయొద్దు, నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి అని తెలుసుకుంటాం. మరి ఈ కథ మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి కథలు మరెన్నో కావాలంటే వెంటనే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.